మరి రెండోసారి మీ మధ్యలోకి రావడానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులకు, మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మా బాబాయ్ గారికి, మరి ఎంతవరకు నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆయనకి, మరి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఇంతసేపు మీరు చాలా ఓపికగా ఉన్నారు. నాతో ఒక 45 నిమిషాలు ఓపికగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నా. నాకు తెలుసు మా సంఘంలో ఎక్కువ మంది వృద్ధులు ఉంటారు. నేను ఆన్లైన్ ప్రేయర్ పెట్టినప్పుడల్లా ఆన్లైన్ చూస్తాను. నేను కింద కూర్చోను, వాళ్ళు కింద కూర్చుంటారు, నేను కుర్చీలో కూర్చుంటాను, లేదా నేను నుంచుంటాను. సో ఇలా అన్నప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే, వాళ్ళు చాలాసేపు అయింది కూర్చుని, బహుశా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి ఒక పాట పాడిన తర్వాత చిన్న ప్రార్థన చేసి ఆపేసి అమ్మ బయటికి వెళ్ళరండి అంటాను. ఎందుకో తెలుసండి, దేవుని సంఘాల్లో కూర్చున్నంతసేపు మనకి మన నొప్పులు, మన బాధలు, భారాలు జ్ఞాపకం వస్తే దేవుని మాటలు ఎక్కనివ్వడు. సాతాను గడుకున్న ఫస్ట్ లక్షణం ఏమిటంటే, నువ్వు ఎక్కడ కూర్చున్నా పర్లేదు, నువ్వు టీవీ ముందు కూర్చో, థియేటర్లో కూర్చో, ఫ్రెండ్స్తో కూర్చో, గుళ్ళో కూర్చో, అన్నీ ఒకటే. ఆయనకి కావాల్సింది ఆయన బంద్ చేయడం, ఆయన మాట వినడం. నువ్వు గుళ్ళో కూర్చున్నా పర్లేదు, పెద్దగా ఫీల్ అవ్వడం. నువ్వు దేవుడి మాట వింటేనే, దేవుడి మాట పట్టించుకుంటేనే ఫీల్ అవుతాడు. నువ్వు ఎక్కడ కూర్చుని సాతాను మాట విన్నా ఆయనకు వచ్చే అభ్యంతరమే లేదు. నువ్వు నేను ఫ్రెండ్స్ అంటాడు, నీకు కావాల్సింది కళ్ళ ముందు క్షణాల్లో పెడతాడు. మనం దేవుని సంఘాల నుండి ప్రభువా నాయన ఎంతసేపు వాక్యం విన్నాను, కొద్దిసేపు నిద్ర అవుతానని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు అడిగింది ఎవరన్నా తెలుసా? సో దేవుని సంఘాల్లో అయ్యారండి, మా బ్యాటరీలు డౌన్ అయిపోతున్నాయి, రీఛార్జ్ చేయడం మా వల్ల కావట్లేదు, అయినప్పటికీ దేవుని మీద భారం వేసి ముందుకెళ్తామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, రైట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మా స్లాంగ్. అంటే పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కదా, కొంచెం గట్టిగా చెప్తాం. అది ఆన్లైన్ ప్రేయర్ 3 గంటలకైనా సరే నిద్రన్న వాళ్ళు సైతం లేచిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. లాస్ట్ టైం మిమ్మల్ని హల్లెలూయా చెప్పమంటాను. కడ వరకు మధ్యలో డ్రాప్ అయిపోకుండా, మిస్ అయిపోకుండా, పక్కకు జరిగిపోకుండా వాక్యంలో మీతో లాస్ట్ వరకు అయ్యారు. వాక్యం దేవుడు ఎంతసేపు బోధిస్తే అంతసేపు ఉంటానని వాళ్ళు ఎవరైనా ఉంటే దీనంగా అయినా పర్లేదు, 2 చేతులు ఎత్తకపోయినా పర్లేదు, సగం ఎత్తినా పర్లేదు, దేవుని వైపు చూస్తూ ప్రభువా నేను ఉంటాను నాయన అని దేవునికి స్తోత్రాలు చెల్లించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. రైట్. సో దేవుని సంఘాల్లో మీకు ఒక మాట చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళ్తాడు. దేవుని మాటలో చాలాసార్లు ఏ విధంగా తీసుకోవాలో మనకు తెలియదు, అండ్ దేవుని మాటలో ఏ విధంగా మన దగ్గరకు వస్తాయో తెలియదు. మీ అందరికీ తెలుసమ్మా, మన్నా తెలుసండి? మన్నా అంటే కీర్తన గ్రంథం చదవండి, దావీదు గారు దానికి మంచి ఇంట్రడక్షన్ ఇస్తారు. ఎలా చెప్తారు తెలుసా? దేవదేవతలు తినేటువంటి ఆహారం అంటాడు ఆయన. కానీ ఇశ్రాయేల్ ఎలా తిన్నారు తెలుసా? తెలుసామా? దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని ఇశ్రాయేల్ ఎలా తిన్నారు తెలుసామా? రోజు ఇదే బతుకు. పండగ పూట కూడా చెప్పరే, తెలుసా మీకు? ఏ చీర? పాచరే. పండగ పూట కూడా పాచరే. రోజు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఏంటది? మన్నా. పొద్దున్న టిఫిన్కి మన్నా, మధ్యాహ్నం మన్నా, సాయంత్రం మన్నా, పుట్టినరోజుకి మన్నా, పెళ్లి రోజుకి మన్నా, బాగులేనప్పుడు మన్నా, ఆరోగ్యం ఉన్నప్పుడు మన్నా, చచ్చిపోయినా మన్నా, బ్రతికిన మన్నా. కానీ మన్నా గురించి విశ్వాసులు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసమ్మా? 40 సంవత్సరాలు వాళ్ళు వంట వండుకోలేదు, పంట వేయలేదు, వాళ్ళ జీవితాన్ని బ్రతికించింది మన్నా. మన్నా రుచికి ఎలా ఉన్నా సరే అది నిన్ను బ్రతికిస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మన్నా టేస్ట్గా ఉండదు. మళ్ళా చెప్తున్నాను, మన్నా టేస్ట్గా ఉండదు. మన్నాకు నువ్వు చట్నీలో యాడ్ చేస్తావో, సాంబార్లో యాడ్ చేస్తావో, చికెన్ కర్రీలో యాడ్ చేస్తావో నాకు అనవసరం. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి,
మన్నా తింటే బ్రతుకుతావు, మన్నా తినకపోతే చనిపోతావు. మన్నా అనే మాట దేవుని వాక్యానికి సాదృశ్యం. 40 లక్షల మంది జనంలో బహుశా కొద్దిమంది మాత్రమే దేవుడు నా కోసం దయచేసిన ఆహారం అని తలుచుకుని తినేవారు. మిగతా వాళ్ళందరూ తెలియదు. ఎవరు తెలిసింది? మన టైపే, నా టైపు, మీ టైప్ కాకపోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొద్దునేం కూర, మధ్యాహ్నం అదే, ఎవరు తింటాడు అంటాం కదమ్మా. కొన్నిసార్లు ఇంట్లో ఎప్పుడైనా అమ్మగారులో కొంచెం అటు ఇటు చేశారనుకోండి, ఫస్ట్ వచ్చే మాట ఏంటి తెలుసా? ఇది మనుషులు గుర్తిదే, తర్వాత వాళ్ళ తింటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అన్నది మాత్రాన్ని వదిలేరు. అదే కొంచెం 2 తిట్లు అటు ఇటు తిట్టి అదే తినేస్తాం కదమ్మా. దేవునికి స్తోత్రం. మన్నా జీవితాన్ని బ్రతికిస్తుంది, కానీ మన్నా రుచిగా ఉండదు. మన్నా తిన్నవాడు కానాను దేశానికి చేరతాడు. మన్నా తిని దేవుని యందు చూడలేనివాడు, విశ్వాసం ఉంచలేనివాడు ఎడారిలోనే ఆగిపోతాడు. అతని ప్రయాణం ఆగిపోతుంది. సరే, ఇంకొక మాట కూడా మీకు సాదృశ్యంగా చెప్తారు. దేవుని మాటలో దేవుని ఆశీర్వాదాలని ఇంతవరకు చాలా మంది మంచి అయ్యగారులు గట్టిగా బోధించుంటారు కదా. ఉజ్జాయింపుగా చెప్తున్నాను. దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పోషించడానికి ఏర్పాటు చేసిన ఆశీర్వాదం పేరు మన్నా. కానీ అది ఎవరికి నచ్చలే. సరే, మనందరం మంచి విశ్వాసంలో ఉన్నా. నేను మిమ్మల్ని మామూలు క్వశ్చన్ చేస్తున్నాను. మంచి విశ్వాసంలో ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి, గట్టిగా చెల్లించండి. నేను కళ్ళు మూసుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మీ గురించి నాకు మీ పాస్టర్ గారు కానీ ఎవరు ఏమీ చెప్పలేదు. ధైర్యంగా చెప్పచ్చు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మంచి విశ్వాసులండి చెప్పండి కదా. మనం ఎప్పుడు మన గురించి అలాగ అనుకుంటాం. నేను మాట అడుగుతాను. ఏలియా గారు భక్తుడండి. ఏలియా గారు భక్తుడు, చాలా మంచి భక్తుడు. ఎంత భక్తుడు అంటే ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి ఏం దిగుద్ది? మళ్ళీ అడుగుతాను. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి ఏం దిగుద్ది? అగ్ని దిగుద్ది. ఆ నీళ్లు చుట్టూరు ఉన్న గంధకాలు సైతం, ఆ రాళ్ళు సైతం కరిగించి పొడి చేసి బూడిద చేసే అంత అగ్ని దిగుతుంది. అలాంటి మనిషి ఆయన కదా. ఆయన అడవిలో ఉన్నప్పుడు కేతేరు వారి దగ్గర ఎవ్వరూ లేకుండా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు తెలుసమ్మా? ప్రభువా నాకు ఆహారం ఇవ్వా అని చేశాడు. ఏం చేశాడండి? ఆహారం. మీకు అందరికీ తెలుసు, సండే స్కూల్ పిల్లల కథ అది, ఫేవరెట్ కథ అది. రోజు బయటికి వెళ్ళి కాకులు చూసినప్పుడు ఏలియా గారికి ఇచ్చింది నాకు ఎప్పుడు ఎత్తుందని చూసి వాళ్ళు కూడా ఉంటారు. జనరల్ గా పిల్లల కాకుల చేతుల్లో ఏమన్నా ఉంటే ఎత్తుకుపోతే తేవు. కానీ ఏలియా గారికి ఏం తెచ్చింది? అది ఏం తెచ్చింది? రొట్టె, మాంసం కదండి. ఏమనుకోకండి, ఒక్క 5 నిమిషాలు మామూలుగా మాట్లాడుకుందాం. మీలో ఒకవేళ ఈరోజు ప్రార్థన చేసి ఉపాస కొట్టాలి అయిపోయిన తర్వాత నాలాంటి దైవజన్ ఎవరో వచ్చి అమ్మ మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీ సమస్త అవసరతల్ని అక్కరతల్ని దేవుడు పోషిస్తాడు పోషిస్తాడు అన్నాడు అనుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసారనుకోండి, దేవుడు మీకు ఒక రొట్టె, ఒక మాంసం ముక్క, కాకి చేత రప్పించారు. ఎంతమంది తింటారు? మామూలుగా మాట్లాడుతున్నాను. కాకి గనక ఎంగిలి చేసిన రొట్టెను, మాంసం ముక్కను మీకు రోజు మీ దగ్గర పడేస్తే ఎంతమంది తింటారు? అదే మాట బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదము దేవుడు నడిపించాడంటే మాత్రం చప్పట్లు కొడతాం, హల్లెలూయా చెప్తాం. మనకిస్తే మాత్రం మనం ఒప్పుకోం. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసమ్మా? దేవుడు మనకు ఇచ్చేటువంటి విధానాన్ని మనం ఎవ్వరూ ఒప్పుకోం. మీరే కాదు, అబ్రహాం గారు కూడా ఒప్పుకోలేదు. తెలుసండి కదండి. దేవుడు ఎవరికి ఇస్తానన్నాడు అమ్మ సంతానం? అబ్రహాం గారికి. ఎవరికి పెళ్ళైనప్పటికీ అబ్రహాం గారికి, శారమ్మ గారికి అయింది. మరి మధ్యలో శారమ్మ గారు ఏం ఏర్పాటు చేసింది? 2వ ఫ్యామిలీ పెట్టమంది, పెట్టాడు. పిల్లలు పుట్టారు, మగ సంతానం. మరి ఏమైంది? కొట్టేసుకున్నారు కదా, ఇద్దరు కొట్టుకున్నారు. ఆల్మోస్ట్ పీక్స్కి వెళ్ళింది. ఆవిడ కలవడానికి వీల్లేదు, వెళ్ళిపోవాలంతే అంది. ఎవరు ప్లాన్ వేసింది? ఎవరు ఏ వేసింది? నేను తల్లిని అయిపోతా. అయిందా? ఆవిడ యజమానురాలు అయిపోతా. అయిందా? మరి ఏమైంది? పెళ్లి చేసుకున్న ఆయన వదిలేడు. నేను బంగారులా చూసుకుంటానమ్మా, నీకేటి, నువ్వు నా శైలితో సమానం అన్న ఆవిడ ఏం చేసింది?
అది నా కళ్ళ ముందు కనబడకూడదు ఆవిడ, పంపించాను అందా. ఎవరు చూశారు మరి ఆవిడ్ని? ఎడారిలో కొడుకు చనిపోతుంటే కన్నీళ్లు కారుస్తుంటే దేవుడు అంటున్నాడు, అమ్మా అదిగో అక్కడ నీటి బొక్కులు ఉన్నాయి, నీ కొడుకు దాహము తీర్చినప్పుడు ఏముందో తెలుసమ్మా తల్లి, నాయనా నువ్వు చూస్తున్నా దేవుడు. అన్యురాలకి తెలుస్తుంది దేవుడు అంటే ఏంటో, దేవుని బిడ్డలకి తెలియలేకపోతుంది దేవుడు అంటే ఏంటో, దేవుడు ఆశీర్వాదం అంటే ఏంటో తెలియలేకపోతుంది, దేవుడు ఎలా దర్శిస్తాడో తెలియలేకపోతుంది, దేవుడు ఎలా మాట్లాడతాడో తెలియలేకపోతుంది, దేవుడి స్వరాన్ని ఎలా గుర్తుపట్టాలో తెలియలేకపోతుంది, దేవుడు ఆశీర్వాదాన్ని ఎలా పట్టుకోవాలో తెలియలేకపోతుంది. సంఘాలలో చాలా సార్లు సాతాను చేసే గలిబిలేంటో తెలుసా? దేవుడు మాటని దేవుడు కాదని చెప్పడమే. అందులో 90% ఆఫ్ ద సంఘస్థులందరూ ఆ మాటని నమ్ముతారు. అది దేవుడు మాట కాదంట అంటారు. ఇది మనకు వచ్చిన జబ్బు కాదు, మన తాతగారు ఆదాం గారికి అవ్వమ్మ గారికి వచ్చిన జబ్బు కదా. దేవుడు చెప్పాడు నిశ్చయంగా నువ్వు చచ్చడవు అంటే ఏం చేసింది? అబ్బే చాలా బాగుందే, తింటే దేవుడు అయిపోతామంట, దేవుడిలాగే అయిపోతామంట. మీకు తెలియని విషయం అంటే తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు మానవుల్ని తన రూపము చెప్పిన, తన పోలిక చెప్పిన. ఎంత మాయలాడండి సాతాను. ఆల్రెడీ దేవుడు మనుషుల్ని తన పోలికలో చేసుకున్నాడు, తన స్వరూపంలో చేసుకున్నాడు. అయినా ఏం చెప్తుంది? నువ్వు తింటే దేవుడిలాగా అయిపోతావు. అరే దేవుడే చేసుకున్నాడు ఆయన స్వరూపంలో మనల్ని. ఆయన ఏం చెప్తుందో తెలుసా? నువ్వు తిను, అది చెయ్యి, దేవుడు చేయొద్దన్నాడా? అది చేస్తే ఇంకా మేలు జరుగుతుంది, అక్కడ ఇంకా సంతోషం ఉంది, అక్కడ ఇంకా దాగుంది. కాదు, సాతాను నిన్ను మోసం చేస్తుంది, జాగ్రత్త. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తుందని తెలుసామా? చాలాసార్లు దైవజనులు చెప్పే మాటలు కూడా సాతాను ఏం చెప్తుందో తెలుసా? ఆ లోకంలో ఏం చెల్లవలే, జరగవలే, అంతవరకు అవసరం లేదులే, మనం ఎంత చేయగలమో అంతా చేయాలి, వాక్యం చెప్పినంత మనం చెయ్యలేము. ఇస్ దట్ నాట్ వాట్ యు ఆర్ హియరింగ్? అది కాదు ఈరోజు మీరు వింటుంది, అది కాదు మీరు ఈరోజు లోకంలో చూస్తుంది. దేవుని సన్నిధానంలో మళ్ళా చెప్తున్నాను, మన్నా బ్రతికిస్తుంది, కానీ మన్నా తినడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. కాకుల చేత వచ్చే ఆహారాన్ని మీలో ఎంతమంది తినడానికి ఇష్టం ఉన్నారో ఒక్కసారి దేవుని వైపు మీ చేతులు చాపండి. దేవుని వైపు చాపండి, నా వైపు కాదు. చాపి, అయ్యా నువ్వు మాట్లాడింది ఏ మాట అయినా సరే వినటానికి నేను ఇష్టమే, తీసుకుంటాను, తింటాను, నా జీవితానికి అన్వయించుకుంటాను అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసండి? చాలాసార్లు చాలా మందికి దేవుని వాక్యం విన్న తర్వాత మన్నా రుచి వస్తుంది, ఆ రుచి సహించదు. చాలాసార్లు దేవుని వాక్యం ఆ ఏలియా గారికి తెచ్చిన చీప్ ఫుడ్ లా కనిపిస్తుంది కదండి. కాకి తెచ్చిందా, నువ్వు తింటున్నావా, అది దేవుడిచ్చింది అంటున్నావా, నీకు బుర్ర పనిచేస్తుందా అని అడుగుతారు చాలా మంది, అంతేనండి. ఒకవేళ ఈ రోజుల్లో ఎవరైనా, నేను నాలాంటి ఎవరైనా వచ్చి నాకు పొద్దున్నే కాకి బ్రేక్ఫాస్ట్ తెచ్చిందండి, 2 ఇడ్లీలు, 1 చట్నీ పొట్లం తెచ్చిందండి, అలా పడేసిందండి, నేనే తిన్నానండి, ఎంత బాగుందన్నాను అనుకో, మీరు ఎలా చూస్తారు నా వైపు? అయ్యగారు మరి ఇంత అనుకోలేదండి మిమ్మల్ని కదా. దేవుడు పంపించాడంటే మనందరికీ. ఏలియా గారు చెప్పుకుంటున్నాడు, నాకు దేవుడు కాకుల చేత ఆహారము సిద్ధపరిచాడు. నువ్వు చెప్పగలవా? నువ్వు తినగలవా? నువ్వు తీసుకోగలవా? నీకు నచ్చుతుందా? ఈరోజు దేవుడు ఇచ్చిన ఎంతమందికి నచ్చుతున్నాయండి? నన్ను అడిగితే ఈ సంఘంలో మీలో ఎంతమంది దేవునితో కూర్చుని సహవాసం చేసి అసంతృప్తిగా ఉన్నారో అని అడిగాను అనుకోండి, మళ్ళీ చాలా మంది చేతులు ఎత్తకపోయినా హృదయంలో ఆ వాయిస్ లేగితే అయ్యగారికి అన్నీ తెలిసిపోతున్నట్టుంది, అయ్యగారు నా గురించి మాట్లాడుతున్నారు. నిజమే, నేను కూడా చాలాసార్లు ఇప్పటికీ దేవుడు నాతో ఎందుకు మాట్లాడతలేదో తెలియలేదు, నా ప్రార్థనకి ఎందుకు జవాబిత్తలేదో తెలియలేదు, నేను అడిగిన ఉద్యోగం రావట్లేదు, నేను అడిగిన ఇంక్రిమెంట్ రావట్లేదు, నా అప్పులు తీరట్లేదు, నా కష్టాలు తీరట్లేదు, నాకున్న బలహీనతలు పోవట్లేదు. వై? ఎందుకో? ఉన్నాయమ్మా ఆలోచనలో? ఉన్నాయా? దేవుడు ఇచ్చేటువంటి ఆ స్థితిని మనం చాలాసార్లు గమనించట్లా. నాకు తెలిసి ఏలియా గారంత భక్తుడికి దేవుడు అలాంటిది ఇస్తే నాలాంటి వాడికి ఏమి ఇచ్చినా ఓకే, నాలాంటి వాడికి ఏమి ఇచ్చినా ఓకే.
నేను ఫస్ట్ టైం అది అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడింది. ఎందుకంటే దేవుడు నువ్వు అడిగింది అడిగినట్టు, నువ్వు అడిగిన ఫార్మేట్లు ఇవ్వడం. నువ్వు అడిగే ఫార్మేట్లు ఎలా ఉంటాయి తెలుసా? నువ్వు అడిగే తీరు వేరు, నువ్వు అడిగే పొజిషన్స్ వేరు, కానీ దేవుడు అవే ఇస్తాడు, కానీ ఆయన ఫార్మేట్లు ఇస్తాడు. అది కదండి. మనం బైనరీ లాంగ్వేజ్ అంటూ ఉంటాం కదా, కోడింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా కంప్యూటర్ లాంగ్వేజ్ బేసిక్లు నేర్చుకున్న వాళ్ళు కానీ బైనరీ లాంగ్వేజ్ 011 011 అని ఉంటాయి కదండి. అదొక ఫార్మేట్ కదండి. మనం రాసుకునే లాంగ్వేజ్కి ఒక ఫార్మేట్, కంప్యూటర్ ఫార్మేట్ అది కదా. కంప్యూటర్ ప్రతిదాన్ని వాటితోనే మ్యాచ్ చేసుకుని మనం టైప్ చేసినవన్నీ ఇస్తూ ఉంటుంది కదా. నీ ఫార్మేట్ ఏంటి ఈరోజు? ఆర్ యు విత్ గాడ్? దేవుడు ఫార్మేట్లోకి నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవుతావా, లేదా నీ ఫార్మేట్లో నువ్వు ఉండిపోతానంటావా? నీ ఫార్మేట్లో నువ్వు ఉండిపోతానంటే నువ్వు అడుగుతున్నాయి నీ జీవితంలో నువ్వు కోరుకున్నట్టు చూడలేకపోవచ్చు. ఐఎమ్ ప్రిటీ ష్యూర్, నేను చాలా సూటుగా మాట్లాడుతున్నాను, మీలో చాలా మంది కోరుకున్నవి ఈరోజు దేవుని సన్నిధానంలో మీరు చూడలేకపోవచ్చు. కానీ మీరు చూడాలనుకుంటే మీకు నా చిన్న విన్నపం ఏమిటంటే, ఈరోజు దేవుని సన్నిధానంలో ఒక్క మాట అడగండి, ప్రభువా నువ్వు ఏ రూపంలో ఇస్తావో నేను తెలుసుకోవడానికి సాయం చేయి, దాన్ని నేను అంగీకరించే మనసు నాకు దయచేయి. నువ్వు ఏ రూపంలో ఇస్తావో నాకు తెలుసుకోవడానికి సహాయం చేయి, దాన్ని నేను అంగీకరించడానికి నాకు మనసు దయచేయి. ఈ చిన్న ప్రార్థన చేయండి, వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు నా అంశము, మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాం? ఇంకా గట్టిగా చెప్పాలంటే దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాం? ఈ మాట అనగానే మనందరం లోపల ఏమనుకుంటాం తెలుసా? అయ్యగారు ఊరుకోండి, నేను దేవుణ్ణి తప్ప దేన్ని. నాకు ఒక పాట వచ్చు, బాగా పాత పాట, నేను బాగా యవ్వనస్తులు బాగా చిన్నతనంలో ఉన్నప్పుడు ఆ పాట పాడేవారు, బాగా తక్కువ మంది పాడేవారు. నిన్నుగాక మరి దేనిని నేను ప్రేమించా నీయకు అనే పాట ఉంటుంది. జెస్సీ బ్రదర్ సిస్టర్ ఇద్దరు కలిపి పాడేవారు ఆ పాట. చాలా బాగుంటుంది మెలోడియస్గా. నిన్నుగాక మరి దేనిని నే ప్రేమింపనీయకు కదండి. మనం ఇంకా చాలా పాటలు పాడతాం కదండి. ఎలాంటి పాటలు పాడతాం తెలుసండి? దావీదు కుమారుడు నన్ను దాటిపోని పల్ల తెలుసండి. ఏమని ఉంటుంది? నీవు తప్ప నాకు ఈ లోకంలో తండ్రి యేసయ్యా. నిజం చెప్పండి, దేవుడు కాకుండా మనకి ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్? దేవుడి కోసం, చర్చ్ కోసం మనం ఎంతమందిని వదులుకుంటాం? కానీ పాటలు మాత్రం అయ్యి బాబాయ్ ఎలా పాడతాం తెలుసా? గుడ్డివాడి నయ్యా నా ఉత్తిది, కుంటివాడి నై చివిటివాడి నయ్యా నా ఉత్తిది. వెన్ గాడ్ కాల్స్ యూ, దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు దేవుని మాటలు వినడానికి ఇష్టపడవు, కానీ పాడేటప్పుడు మాత్రం కళ్ళ నీళ్ళు గారిపోతాయి, మనసు కరిగిపోతుంది, అనే మాటల్లో వెయిట్ పెరిగిపోద్ది, కానీ క్రియలు మాత్రం. ఆర్ యు విత్ మీ? దేవుని సన్నిధానంలో దేవుని మాట్లాడుతున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలు దేవుని మీద ఎంత ఏకాగ్రతతో నిలిపినా సరే, దేవుడు మనము కోరుకున్నవి ఇవ్వట్లేదని తెలిసినప్పుడు టక్కన డెవలప్ అయిపోద్ది, ట్రిప్ అయిపోతుంది అంటే తెలిసండి. ఇక్కడ ఎన్సీసీబీలు ఉంటాయి, ఆ స్విచ్ల దగ్గర వెనకాల ఆ మీటర్ దగ్గర ట్రిప్ అయిపోద్ది. కరెంట్ ఎప్పుడైనా ఇదివరకు ఫీజులు కొట్టేసి మారిపోయి ఫీజులు ఎట్టి మళ్ళీ వైర్ ఎట్టి పెట్టుకోవాలి, ఇప్పుడు అలా కాదు, ట్రిప్ అయిపోతే టప్పని దిగిపోద్ది, మళ్ళీ వెళ్ళి టక్కమనే హత్తం, మళ్ళీ టప్పని దిగిపోద్ది. చాలా మంది విశ్వాసులు దేవుడు మనము ఏం అడుగుతున్నామో దేవుడిని ఆ ఫార్మేట్ మనకి ఇవ్వలేదు అనుకోని మనం ట్రిప్ అయిపోతాం. అంటే టప్ మళ్ళీ ఫస్ట్ నుంచి వేసుకోవాలో చూడాలా, నాయన నాకు అదే కావాలా, 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 నాకు అదే కావాలి. ఆ ఫార్మేట్ దేవుడి దగ్గర నుంచి వచ్చిందా? అనవసరం, నాకు అదే కావాలి, నాకు అదే, నేనేం కోరుకుంటే సర్కిల్లో ఉన్నది తప్ప నీకేం కనబడదు. తీసుకోగలవా దేవుడు ఇచ్చింది? నువ్వు దేవుడు మాట్లాడితే వినగలవా? మార్చుకోగలవా? లోబడగలవా? తగ్గించుకోగలవా? విడిచిపెట్టమంటే విడిచిపెట్టగలవా? ఆర్ యు షూర్ దేవునికి నువ్వు లోబడగలవా?
ఆర్ యు షూర్ దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వగలవా? ఒక యవనస్తులతో మాట్లాడుతున్నాను, నాకు బాగా క్లోజ్, మా సండే స్కూల్ పిల్లలందరితో మాట్లాడుతున్నప్పుడు అమ్మాయిని అడిగాను, చింతల్లి ఇలా కాదురా, దేవునికి ఇంకా ఎక్కువ లోబడాలి, సమర్పించుకోవాలి చింతల్లి మనం అన్నాను. ఏమందో తెలుసా చింతల్లి, ఇంకేం సమర్పించుకోవాలని? నేను అడిగాను, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా, అసలు ఏమి ఇచ్చావురా అని అడిగాను. అంతేకాదు మరి, అన్ని ఇచ్చేస్తే ఇంకా నా దగ్గర ఏమీ లేదన్నయా, నేనేమి ఇవ్వలేనన్నయా అంటే ఓ మాట, ఏమిచ్చావు అని అడిగాను. ఏమి ఇవ్వాలన్నయా అంట. ఎక్కడ దాకా వచ్చింది? అదేంటి, ఇచ్చినేనే కదా చెప్పాలి, ఏమి ఇవ్వాలేంటి? డూ యు నో వేర్ యు ఆర్? నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? నువ్వేం చేస్తున్నావో తెలుసా? దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో నీకు తెలుసా? ఇక్కడున్న యవనస్తులు కానీ, దేవుని బిడ్డలని బడివారు కానీ, మన జీవితాలు దేవునితో ఉన్నాయో లేదో ఎంతమందికి తెలుసు? ఎంతమంది మీకు తెలుసమ్మా, సెకండ్ హ్యాండ్ కారు కొన్నప్పుడు దానికి ట్రాకింగ్ ఉందా అని అడుగుతారు. ట్రాకింగ్ అంటే షోరూమ్ వాడు దానికి ఎన్నిసార్లు తీసుకొచ్చాడు, ఎన్ని పంచర్లు వేయించాడు, ఎన్ని సొట్టలు తీశాడు, ఎన్ని రంగులు వేయించాడు, ఎన్ని రిమ్ములు పెట్టాడు, ఎన్ని వంచాడు, ఎన్ని వంపలు తీశాడు, ఎన్నిసార్లు ఢీకొట్టాడు, ఢీకొట్టినట్లు మళ్ళీ బయటికి తీసి బాగు చేసి ఇచ్చాడు. ఇలాంటివన్నీ ఉంటాయి. దేనికి? సెకండ్ హ్యాండ్ కారుకి. దానికి ఏమని అడుగుతాం మనం? ట్రాకింగ్ ఉందా అని అడుగుతాం. అంటే దేవుడు ఒక్కసారి మన ట్రాక్ తీస్తే మనం ఏమవుతాం? జస్ట్ థింక్, దేవుడు ఒక్కసారి మన ట్రాక్ని తీస్తే మనం ఏమవుతాం? మనకేం కావాలా? ఫార్మేట్లు కావాలి. మళ్ళా ఏం కావాలా? ఫార్మేట్. ప్రభు నేను అడిగింది అదే, నేను పొందుకోవాల్సింది కూడా అదే. నువ్వు నిలబడు, కానీ ఒక్క మాట మర్చిపోకో, దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను, నువ్వు నిజంగా దేవుణ్ణి అడిగితే అది పొందుకుంటావు, ఖచ్చితంగా పొందుకుంటావు. నీకు నిలబడి ఓపుకుంటే ప్రార్థన చెయ్యి, పొందేసుకుంటావు. దాని తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ కూడా నువ్వు అనుభవిస్తావు. కాన్సిక్వెన్సెస్ అంటే తెలుసు కదమ్మా, పర్యవసానాలు. దాని తర్వాత వచ్చి దాని వెనకాల ఏమేమి వస్తాయి అన్నీ మన మీద మనమే వేసుకోవాలి, మనమే బాధ్యత వహించాలి. ఎందుకంటే అడిగి పొందుకుందెవరో మనం, వద్దంటే గింజుకుందెవరో మనం, కావాలని మరీ పేచి పెట్టిందెవరో మనం. నాకు ఇంత కూతురు ఉంది, దానికి పొటాటో చిప్స్ అంటే చాలా ఇష్టం. పాపం అన్ని పొట్లాలాగే ఈ పొట్లం అనుకుంది. మొన్న పొట్లం తెస్తే తీమంది, తీశాను, ఎమ్మంది, ఇచ్చాను. ఇలా ఎట్టుకుని చీ కారం అంది, తిందావిడ. ఏమందే? చీ. అలా అనకూడదు మరి. దేవుని దగ్గర తీసుకున్న తర్వాత, చిన్న తర్వాత, ప్రభా ఇది కాదు నేను అడిగిందని నువ్వు అనకూడదు. ఎందుకంటే దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ నీది బాధ్యత. దేవుణ్ణి అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా అడగాలి. దైవజనం చాలా మంది చెప్తారు, చాలాసార్లు చెప్తారు, మనం విన్నాం. నేను ఈరోజు ఒకే మాట చెప్తాను, నాకు బాగా నచ్చింది. మొదటి సమూయేలు గ్రంథం తీద్దాం చూడండి. ఇక్కడ మనకు ఒక మనిషి కనబడతాడు, ఆయన మనకు మంచి పాఠాన్ని నేర్పిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం దగ్గర నుంచి చదువుదామండి. అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రముల నుండి నేను అతనిని ఏర్పరచుకుంటేని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని ఏర్పరచుకున్నాడో తెలుసండి? ఇలాయి. ఏలి అంటాం మనం తెలుగులో. ఏలి ఎవరో తెలుసండి? 500 సంవత్సరాల వరకు దేవుడు ఎవరితోనూ మాట్లాడాల. 500 సంవత్సరాల వరకు దేవుడు ఎవరు ఏర్పాటు చేసుకోవాలా. 500 సంవత్సరాల తర్వాత దేవుడు మొట్టమొదటిసారిగా మాట్లాడి ఏర్పరచుకున్నటువంటి దైవజనుడి పేరు ఇలాయ్. ఆయన అంటున్నాడు, నేను ఇష్టపడి ఏర్పాటు చేసుకున్నాను. ఆ ఫలానా గోత్రము, ఫలానా మనిషి, ఐ వాంట్ హిమ్, నాకు కావాలి. నా సన్నిధానంలో అతడు పని ఏమంటున్నాడో తెలుసా? ఎఫోదు ధరించి దేవుని సన్నిధానంలో అతడు పరిచర్య చేయాలి. ఎఫోదు ఎవరికి ఇస్తారో తెలుసండి? దైవజనునికి ఇస్తారు. దేవుడు కోరుకున్నాడు, ఇలా ఈ దేవుని సన్నిధానంలో పనిచేయాలా. అది ఎవరి చిత్తమో దేవుడు ఇష్టపడ్డాడండి. దేవుడు
ఏలీని ప్రేమించాడు. మీకు తెలుసండి ఏలి ఎవరో? మనందరికి ఎలా తెలియదు. ఎలా తెలుస్తుంది తప్పన? హన్నా గారు ప్రార్థన చేస్తుంది, ఓ కుమ్మరించేసుకుంటుంది, ఏడుస్తూ ఉంటుంది, కన్నీళ్లు గారుస్తూ ఉంటుంది. కన్నీళ్లు గార్చినప్పుడు అక్కడికో దైవజనుడు వస్తాడు, వచ్చాడు, అమ్మా మత్తురాలవై దేవుని సన్నిధాల్లో ఏడవకూడదంటే ఆవిడంటది, నా ఏలిని వాడా, నన్ను అలా అనవద్దు, దేవుని సన్నిధానంలో నా హృదయాన్ని నేను కుమ్మరించుకుంటున్నాను. ఆ మాట చెప్పింది ఎవరో తెలుసమ్మా? ఏలి. దైవజనుడైన ఏలి, దేవుని చేత ఎన్నుకోబడిన దైవజనుడైన ఏలి ఏమన్నాడు తెలుసా? నిజంగా నువ్వు దేవుని సన్నిధానంలో కనుక నీ ఆత్మను కుమ్మరించుకుంటే ఇదిగో యెహోవా వాక్కు, దేవుడు నిన్ను మరుసటి సంవత్సరాల కల్లా ఆశీర్వదిస్తాడు అని తెలిపోయింది. ఆశీర్వదించడమ్మా? ఏలి గారు ఎవరో చెప్పాలి. ఆయన జీవితం బాగుందా? చాలా బాగున్నట్టుంది కదా. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు, ఆయన దేవుని కార్యాలు బలంగా చేయగలుగుతున్నాడు. కానీ ఏలి యొక్క జీవితంలో ఆయన చేసిన పనులు మరికొన్ని ఉన్నాయి. వాటిని నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం దగ్గర మనకు మరొక మాట ఏలి గురించి మనకు రాయబడి ఉంది. నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకు నా జనులకు ఇశ్రాయేలులో చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, ఈ మాట ఎప్పుడైనా చదివారా? పోనీ ఎప్పుడైనా గుర్తుందా? పోనీ ఏం చెప్పమంటారా? ఏలి గారు దేవుని సన్నిధానంలో పని చేసేవాడు, చాలా నమ్మకంగా చేశాడు. దేవుడు ఆయనతో సంతోషంగా ఉన్నాడు, దేవుడు ఆయన కోరుకున్నాడు, బలంగా వాడుకుంటున్నాడు. ఈ తరుణంలో ఏలి గారి మనస్సు దేవుని కంటే తన కుటుంబం మీదకు పోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటో తెలుసమ్మా? దేవుని సన్నిధానానికి నైవేద్యాలు వస్తాయి. అది ఎద్దు కావచ్చు, మేక కావచ్చు, గొర్రె పిల్ల కావచ్చు, ఆఖరికి పెట్టలు కూడా కావచ్చు. చిన్ని పెట్టలు, పావురాయలు కావచ్చు. ఇలా వారికి తగినటువంటి స్తోమతను బట్టి లేదా ఆ అర్పణకు తగినటువంటి ఆ బలికి సంబంధించినటువంటి అర్పణకు తగినటువంటి క్వాంటిటీల్ని లేకపోతే ఆ సామాగ్రిని వారు తీసుకొచ్చేవారు. అయితే ఈ ఏలి గారు ఏం చేసేవాడంటే, ఆ తెచ్చినటువంటి అర్పణని ఈయన బలి అర్పించాల. ఆ బలిపీఠం మీద పెట్టి ఎలిగిస్తాడు. ఈయన ఎలిగించక ముందు ఏం చేసేవాడు తెలుసామా? మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఫంక్షన్స్ జరిగాయి అనుకోండి, మీరు కోడిని మేకల్ని కొట్టించుకున్నారు అనుకోండి, మీరు పని చేస్తారు ఇంట్లో. ఏంటో తెలుసండి? చెప్పరా? ఆ కాయలు వేరేగా ఉంటాయి కదా. ఏంటవి? కందనకాయలు, ఆ లివర్లు, గుండుకాయలు, ఆ కాయలన్నీ వేరేగా ఫ్రై చేయించంటారు. ఏంటది? చాలా మందికి ఇష్టం ఉండదు అనుకోండి, అది వేరే సంగతి. కానీ ఏంటది? డెలిగసీ కదా. కొంతమందికి అది చాలా స్పెషల్ ఫుడ్. కొంతమంది పాస్ట్ గారులు ఎవరైనా ఇంటికి వెళ్ళారు అనుకో, అది చూసావా, అది లోపల ఉంటుంది, దట్టిగా అంటారు. ఏంటది? ఇదే. ఏంటది? ఇదే. ఈ కందనకాయలు, ఈ కాజాలు, లేకపోతే గుండెకాయలు అన్ని ఏపుతారు. ఏపి ఒక ఎంత ఏస్తారనమాట. ఇది మనకి ఈరోజు డెలికసీ కదా. ఆ రోజుల్లో కొవ్విన పదార్థాలను, మాంసంలో బాగా కొవ్వున్న పదార్థాలను ఎలిగా తీసేసేవాడు దేవుని సన్నిధానం నుండి. తీసేసి పిల్లలకి ఎట్టివాడు. ఎవరికి ఎట్టివాడు? అది దేవుని సన్నిధానంలో దహన బలిపీఠం మీద ఉండాల్సింది. ఎక్కడ ఉండేది? ఇంటి దగ్గర అయ్యగారి కంచం ముందు, అయ్యగారి పిల్లల కంచం ముందు ఉండేది. పిల్లలు తినేవారు, సంతోషించేవారు. ఏలి కూడా దాన్ని చూసి సంతోషించేవారు. శ్రేష్టమైనది ఎవరికి పోతుందంట? ఎవరికి పోతుందంట? పిల్లలకి. దేవునికి వెళ్ళవలసిన శ్రేష్టమైనది ఎవరికి పెడుతున్నాడమైనా? ఎవరికి పెడుతున్నాడమ్మా? వాళ్ళ పిల్లలకి, కుటుంబానికి పెడుతున్నాడు. పెట్టినప్పుడు ఏమైందో తెలుసమ్మా? నేను యాజ్ ఇట్ ఈజ్ చెప్తాను వాక్యాన్ని.
ఎంతమందికి అర్థమవుద్దో తెలియదు, ఎంతమంది తీసుకుంటారో తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలీ గారు అలా పెడితే పిల్లలు ఏమవ్వాలా? బలంగా ధైర్యం అవ్వాలా, జాగ్రత్తగా ఉండాలా కదా. మీకు 2 విషయాలు చెప్తాను దీంట్లో. ఒకటి ఫిజికల్గా, 2 స్పిరిచువల్గా. ఏం జరుగుతుందో చూద్దాం. ఫిజికల్గా ఏం జరగాల? బలంగా ఉండాలా కదా, చక్కగా ఉండాలా, సౌండ్గా ఉండాలి. సరే, ఏలీ గారి సౌండ్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఆయన చచ్చిపోయిన విధానం వింటే నాకు భయం వేసింది. నేను అలాగే ఇద్దరిని చూశాను బైబిల్ గ్రంథంలో. చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకడు అన్యరాజు, 2 ఏలీ. మొదటి సమయాలు, 2వ సమయాలు, మొత్తం పుస్తకం అంతట్లో నాకు గుర్తుండిపోయే క్యారెక్టర్ ఫస్ట్ది ఏలీ. ఎందుకంటే నేను దైవజనుడు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చచ్చినా నేను అలాగా అవ్వకూడదు. నాకుంది ఇప్పుడు కూతురు ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు 2 పెద్దలు ఉన్నారు ఇంట్లో, తల్లి తండ్రి, మొత్తం మనమే. ఏమాత్రం నీ కుటుంబం కోసం దేవుని నువ్వు నిర్లక్ష్యం చేసినా నీకు ఏమైపోద్దో తెలుసా? ఇది నేను చెప్పబోయేది ఈరోజు. దేవుని మాటలు వింటానని వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఫిజికల్గా ఏమవ్వాలంటే వాళ్ళు బలంగా అవ్వాలి, వాళ్ళు ధైర్యంగా ఉండాలి, వాళ్ళు దేవుని ఆహారం తింటున్నారు కాబట్టి ఇంకా కొంచెం ఆశీర్వాదం ఇలాంటివి ఏమిటి జరగాలి. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళిద్దరూ దేవుని సన్నిధానంలో మరణిస్తారు, యుద్ధానికి వెళ్ళి మరణిస్తారు. సరే, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ మాటలు చూసి, ఆ పనులు చూసి ఏమంటున్నాడు తెలుసా? స్పిరిచువల్గా, ఫిజికల్గా ఏమవ్వాలి? స్ట్రాంగ్ అవ్వాలి. అయ్యారా? అవ్వాలి. మరి స్పిరిచువల్గా ఏమవ్వాలమ్మా? స్పిరిచువల్గా ఏమవ్వాలి? దేవుని సన్నిధానంలో ఎదుగుదలో, ఆశీర్వాదము, ఇలాంటివి ఏదో ఒకటి కనబడాలి కదా. మరి ఏం కనబడుతుందో తెలుసా అండి? ఏం కనబడుతుందో తెలుసా? నేను మాట చూద్దాం, చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనము, ఆఖరి భాగాలు చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనము. అమ్మా, ఇప్పుడు ఈ దినములు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ, ఈ మాటకి మీలో ఎంతమందికి అర్థం తెలుసా లేదు చెప్పారో తెలియదు కానీ తల్లే, నిజం చెప్తున్నాను. గుళ్ళు మానేసేవారు, శుక్రవారం రాలేనని వాళ్ళు, కింద కూర్చోలేకపోతున్నాను అన్నవాళ్ళు, ఫ్యాన్ బాగా భారం అయిపోతుందండి, అయ్యగారు బాధేస్తున్నారండి, ప్రతిదానికి అయ్యగారు ఏదో రకంగా సాగేస్తున్నారండి, దేవుని సందాల్లో కూకోలేకపోతున్నామండి, దేవుని సందాల్లో సాగలేకపోతున్నామండి, కుటుంబారాలు ఎక్కువైపోయినాయండి, బడ్జెట్లు ఎక్కువైపోయినాయండి, అప్పులు ఎక్కువైపోయినాయండి, ఇలా నీకు కలిగిన ప్రతి కారణం బట్టి దేవుని సందాల్లో నీవు కనుక ఆలోచించే మనస్తత్వం నీకు కనుకుంటే ఈ వాక్యం నీ గురించి. నువ్వు దేవుని సన్నిధానంలో జరగాలన్నా, ఎదగాలన్నా దేవుణ్ణి ఏం చేయాలో తెలుసామా? నీ పరిస్థితిని పక్కన పెట్టి దేవుణ్ణి గణపరచడం నేర్చుకోవాలి. నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఒక్క మాట చెప్తున్నాను, నువ్వు దేవుని గణపరుతావా, దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వు దేవుని తృణీకరిస్తున్నావా, దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. అంతే. సరే, ఈ మాటలన్నీ పక్కన పెడితే ఏలీ గారు ఆశపడ్డాడు కదా. ఏ భాగం ఎవరికి వెళ్ళాలనుకున్నాడమ్మా? శ్రేష్టమైన భాగము తన బిడ్డలు తినాలనుకున్నాడు, తన బిడ్డలు తిని ఆనందించాలనుకున్నాడు, ఆశీర్వదించబడాలనుకున్నాడు, ఎదగాలనుకున్నాడు, అనేక విధాలుగా కనిపించాలనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నది జరిగిందంటే తెలుసా? ఆయన ఏమనుకున్నాడు? వాళ్ళు ఆశీర్వదించబడాలనుకున్నాడు, వాళ్ళు సంతోషించాలనుకున్నాడు. ఏం జరిగింది తెలుసమ్మా? చచ్చిపోయారు ఇద్దరు. ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుంది. వీళ్ళిద్దరు బిడ్డలు, ఏలీ ఇద్దరు బిడ్డలు కలిసి మనసాన్ని అట్టుకుని వెళ్ళిపోయారు. ఒరేయ్, మనం దేవుని దగ్గర సరిగ్గా ఉండట్లేదు కాబట్టి దేవుని ఏమంతా తీసుకుపోదాం, యుద్ధంలో దేవుడు కనుక వస్తే వేరే లెవెల్లో ఉంటుంది అనుకున్నారు. ఏ లెవెల్లో ఉంటుంది అనుకున్నారమ్మా? మనం అంటాం కదా, అదంతా వేరు.
మన భక్తి వేరు, నా ప్రార్థన వేరు. అయ్యారు నా భక్తి అంటే ఏంటనుకుంటున్నారు? నేను అలాగా అందరిలా కాదండి అయ్యారు, కాదు. దేవుని సన్నిధానంలో దేవుని భక్తుడు అనేటువంటి ఏలీ జీవితాన్ని నువ్వు చూసినప్పుడు ఏలీ జీవితం చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుణ్ణి తప్ప నువ్వు దేన్నైనా ఎక్కువ ప్రేమించడానికి నువ్వు ఇష్టపడితే నీ జీవితంలో నువ్వు చాలా విషయాల్ని కోల్పోతావు. నీ సమయాన్ని ఇవ్వలేకపోతున్నావా? నీ ప్రార్థనా జీవితాన్ని ఇవ్వలేకపోతున్నావా? నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుని సన్నిధానంలో దేవుని భయభక్తుల్లో పెంచలేకపోతున్నావా? దేవుని సన్నిధానంలో దేవుని మాటలు బాగా బలంగా గుర్తుపెట్టుకో. దేవుణ్ణి నువ్వు గణపరిస్తే దేవుని నీ బిడ్డల్ని గణపరుస్తాడు. దేవుని నువ్వు తృణీకరిస్తే దేవుని నీ కుటుంబాన్ని తృణీకరిస్తాడు. నేను అందుకే అన్నాను, అమ్మా మా అన్న అస్సలు రుచిగా, కానీ అది వింటే నువ్వు బ్రతుకుతావు. నేను ఒక చిన్న సంగతి చెప్తాను. ఆఫ్ ద మైక్ చెప్పొచ్చో లేదు తెలియదు, కానీ బయటికి వెళ్ళాలి కదండి. రైట్, ఆయన మీ సంగతుల విషయం కాదు కదా, బ్రహ్మాండం చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని సన్నిధానంలో ఒక కుటుంబాన్ని నేను చూశాను. వారి బిడ్డల్ని దేవుని సన్నిధానంలో పరిచర్య చేయడానికి ఇష్టపడరు. అంటే వాళ్ళది కొంచెం కలిగిన కుటుంబం. ఏ కుటుంబం అండి? ఇలా చూడాలి మీరు. ఏ కుటుంబం? కలిగిన కుటుంబం. సో వాళ్ళు దేవుని ముందు తగ్గించుకోవడానికి వాళ్ళు ఇష్టపడినా వాళ్ళ బిడ్డలు తగ్గించుకోవడానికి వారు ఇష్టపడలేదు. పరిచర్య చేయడానికి ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు, అడిగితే పాస్టర్ గారు తప్ప నువ్వు అడగడానికి వీల్లేదు అనేది. మీరు ఎవరైనా ఉన్నారా? సండే స్కూల్ టీచర్ తిట్టడానికి వీల్లేదు ఉన్నారా? అయ్యో నాకే వచ్చే వార్నింగ్లు, మా అమ్మాయిని మీరు అలా అంటే గుడికి ఎవరు వస్తారండి అయ్యారు అంది ఆవిడ. ఆవిడ ఎంత ఉంటుంది తెలుసా? ఎంత ఉంటుంది ఆవిడ? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఆవిడ ఎవరు? ఏమంటారు తెలుసా? బుజ్జగించి, నచ్చజెప్పి, లాలించి దేవుని మాటలు చెప్పాలంట. ఎలా ఎలా అలా అయితేనే దేవుని సన్నిధానానికి ఎవరు వస్తారట? నేను చెప్పనా? దేవుని సన్నిధానంలో ఎవరైతే ఆ మాట నాకు చాలా ఇష్టం, పేతురు గారి గ్రంథంలో ఉంటుంది. ఏమంటో తెలుసండి? దేవుని హస్తముల క్రింద దీన మనసు కలిగిన వారిని తగిన కాలం ముందు దేవుడు హెచ్చిస్తాడు. దీన మనసు కంటే తెలుసండి, నీ పక్క సహోదరి కంటే నువ్వు ఎక్కువ దేంట్లో ఫీల్ అయినా నీకు దీన మనసుకు లేదు. నువ్వు చూసుకో. కావాలంటే ఆవిడ అలాంటిదండి, నేను అలాంటి దానికి కాదండి అన్నావనుకో, నీకు దీన మనసుకు లేదు. ఆవిడకి ప్రార్థన చేయడం రాదండి, నాకు వచ్చు, నీకు దీన మనసుకు లేదు. ఒకవేళ నిజంగా ఆవిడకి ప్రార్థన చేయడం రాకపోయినా నీకు వచ్చినా నువ్వు ఆ మాట అన్నా కానీ నీకు దీన మనసుకు లేదు. అంటే దేవుని చేతుల కింద నువ్వు ఎప్పటికీ ఆశీర్వాదించబడలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన్నా భుజించిన వాళ్ళందరూ 40 సంవత్సరాలు బ్రతికారు. దేవుని మాటలు విన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు. దేవుని మాటలు విని వాటిని భద్రంగా దాచుకున్నవాడు దేవుని సన్నిధానంలో నాటబడతాడు. తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ మీద దేనికి ఆశీర్వాదాలు హల్లెలూయా చెప్తున్నారు తెలుస్తుందమ్మా? నాకైతే భయం వేస్తుంది. ఎందుకో తెలుసమ్మా? దేవుని సన్నిధానంలో ఏ నిమిషానికి నీ మనసు దేని మీద ఉంటుందో మనం చెప్పలేం. ఆ రోజు వాక్యం కొంచెం కఠినంగా అనిపించింది అనుకో, దేవుని మీద నీ మనసు ఏమవుతుంది? ఏమంటుంది? కఠినమైపోతుందా నీ హృదయం? ఒక్కరోజు వాక్యానికి వెలవెల్లాడిపోతున్నావే. నువ్వు చేసే పనులు చూసి దేవుడు ఎన్నిసార్లు వెలవెల్లాడి ఉంటాడు. ఒక్కసారి దేవుడి కన్నీరు చూసావా? తెలియదు. ఒక్కసారి అయినా చూసావా? అడిగావా? పోనీ
ప్రభువా, నేను ఇన్ని రోజులు బాధపడుతున్నాను, ఇన్ని రోజులు కన్నీరు పెట్టుకున్నాను, ఇన్ని రోజులు కడుపు మార్చుకున్నాను, ఏ రోజైనా నీ చేత కంటి నీరు పెట్టించానా అని అడుగు. నాకు జవాబు ఈయన, నువ్వు 2 రోజులు కూర్చో, నీకు కనిపించకపోతే నన్ను అడుగు. దేవుని మాట ఒకటే వస్తుంది, తర్వాత నువ్వు కంటి నీళ్ళు ఆపో. నాకు తెలుసు, దేవుణ్ణి అడిగిన ఫస్ట్ నేనే అడిగాను, పొరపాటును అడిగాను. నేనంటే నీకు ఇష్టం లేదా, నువ్వు నన్ను వాడుకోవా, నన్ను ఎందుకు ఇలా వదిలేసావు అని అడిగిన మహానుభావుని నేనే. తెలుసామా? అడిగాను, 21వ సంవత్సరంలో అడిగాను. నాకు తెలుసు, నేను అడుగుతున్నాను, ప్రభువా అసలు నీ కంటి చూపు మేరకు నేను ఉంటానో ఉండనా నాకు తెలియాలంటే నువ్వు చెప్పు. నేను ఏడుతాను ఉంటాను, నేను ఏడు పాప నువ్వు చెప్తావా చెప్పు అంటే నేను చూశాను 2 చేతులు ఇలాగున్నాయి. దేవుడు అంటున్నాడు, అరే ఇవి చాపి 20 సంవత్సరాలు అయింది, ఇప్పుడు చెప్పు అన్నాడు. ఇవి చాపి 20 సంవత్సరాలు అయింది, ఇప్పుడు చెప్పు అన్నాడు. నేనేమని అడిగాను తెలుసా? 20 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు వెనక్కి తీయలేదా నాయన? నీకుందా? అడగలవా? 20 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు వెనక్కి తీయలేదా నాయన? లేదు. ఎందుకు నాయన ఇంత ప్రేమ? వాయ్, ఏముంది నాలో? ఏనాడన్నా నేను సంతోషపెట్టానా? నీ మాట విన్నానా? నీ మాటను విని వాటి ప్రకారం తగ్గించుకుని నడిచానా? ఏంటి నాయన 20 సంవత్సరాల ఏ రోజు వెనక్కి తీయలేదా? ఏం జరుగుతుంది ప్రభా? నాకు ఎందుకు తెలియలేదు 20 సంవత్సరాలు? నువ్వు ఏ రోజు అడగలేదు కదరా. రెడియో అడిగావా? 20 సంవత్సరాలు ఏ రోజైనా నీకు ఇప్పుడు గుర్తొచ్చింది నేను పేమెంతున్నాను లేదా? నీకు ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇప్పటికీ దేవుడి మీద మనసు రాలేదు, ఏమొచ్చింది? కోపం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మళ్ళా చెప్తున్నాను, ఈ దేవుని సన్నిధానంలో పనిచేయడానికి ఈ ఎఫోదు ధరించినటువంటి దైవజనుడు ఎవరిని ఇష్టపడ్డాడండి? పిల్లల్ని ఇష్టపడ్డాడు. పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, సంతోషంగా ఉండాలనుకుని ఏం చేశాడు? క్రొవ్విన మాంసాన్ని, దేవునికి చెందవలసిన దాన్ని ఎవరికి పెడుతున్నాడు? పిల్లలకు పెడుతున్నాడు. పిల్లలు ఏమవ్వాలనుకున్నారు? అమ్మ నీకు మాట చెప్పనా, దేవుణ్ణి కాకుండా నువ్వు దేన్ని ప్రేమించినా అది బెడిచికొట్టేస్తుంది. మరలా చెప్తున్నాను తల్లి, నాకు తెలియదు ఈరోజు మీలో ఎంతమందికి మాటలు అర్థమవుతున్నాయి. పిల్లల్ని ప్రేమించాడు, ఏమైందో తెలుసామా? ఇద్దరు చనిపోయారు. నేను ఒక్క విషయం గురించి బాధపడ్డాను, ఏలి విషయంలో ఏమి కాదు. ప్రభా అంత సాహసం చేసి, అంత భయం ఉన్న, అన్నీ తెలిసినటువంటి ఆ దైవజనుడు అంత ప్రేమించి కుటుంబానికి అంత చేస్తే కనీసం ఏమవ్వాలి? వాళ్ళు కనీసం చూడగలిగిన వాడైనా ఉండాలి. ఈయనకి ఆఖరి దశ వచ్చేటప్పటికి ఆయనకి మందబుద్ధి వచ్చేసింది, కళ్ళు మందపడిపోయి కనిపించేది కాదు. ఆయన స్థూలకాయుడు అని రాయబడి ఉంటుంది. అంటే ఇట్స్ అ ఫ్యాట్ మ్యాన్. ఎలా చనిపోయాడు తెలుసా? యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత సమూయేలుని అడుగుతాడు. పొద్దున్న ఇద్దరు మొఖాలు కడుక్కుంటున్నప్పుడు అడుగుతాడు, సమూయేలు ఉన్నావా? ఉన్నానండి దైవజనుల. ఏమైంది? యుద్ధానికి వెళ్ళారు కదా, ఏం జరిగిందంట? ఈయనకి తెలుసు, న్యూస్ తెలుసు. చెప్పవయ్యా, పర్వాలేదు, మీరు అలా కూర్చోండి చెప్తాను అన్నాడు. కూర్చోబెట్టడానికి అలా, పర్లేదు నువ్వు చెప్పు, నేను కూర్చుంటానులే అన్నాడు. ఈలోపు ఏమన్నాడు తెలుసా? మీ ఇద్దరు బిడ్డలో దేవుడు చేసినటువంటి వాగ్దానం ప్రకారం ముందు చెప్పినట్టుగానే చచ్చిపోయారండి. ఏమీ లేదు తల్లి, నువ్వు దేవుని కాకుండా దేన్నో ప్రేమిస్తున్నావు. అది కలకాలం ఉంటుంది అనుకుంటున్నావు, అది నీకు తోడు ఉంటుంది అనుకుంటున్నావు, అది నీకు మేలు చేస్తుంది అనుకుంటున్నావు, అది నేను ఉద్ధరించదు అనుకుంటున్నావు, అది నేను బాగు చేస్తుంది అనుకుంటున్నావు, అది నీ జీవితాన్ని ఏదైనా సంతోషంలో అనుకుంటున్నావు. కాదు, చచ్చిపోయారు ఇద్దరు బిడ్డలు. ఆ మాట వినగానే ఏమైంది తెలుసమ్మా? ఏలి సతికిలి పడిపోయాడు. ఆ కుర్చీ మీద పడిపోతే ఆయన లావు ఉన్న ఫ్యాట్ మ్యాన్ అని చెప్పాను కదా, ఇందాక స్థూలకాయుడు అన్నాను కదా, ఆయన ఉన్నటువంటి లావుకి కుర్చీలో కూర్చోగానే మెడ విరిగిపోయి చచ్చిపోయాడు. అంటే ఆలోచించండి, ఆయన ఏ రకంగా తిని ఉంటాడు, ఆయన ఏ రకంగా ఉండి ఉంటాడు. కుర్చీలో ముసలాయన, ఓపిక లేనటువంటి మనిషి, చివరి దశలో ఉన్నాడు.
కొడుకులు ఏదైనా దేవుని సంఘాల్లో ప్రయోజకులు అవ్వాలని ఆశపడినటువంటి వ్యక్తి దేవుడు ప్రేమించి ఎన్నుకున్నాడు ఏలీని. అంత బాగానే ఉంది. కానీ చేసిన పొరపాటు ఏంటంటే దేవుని సన్నిధానంలో దేవుడి కంటే ఎక్కువగా బిడ్డలు ఏమైపోయారు? ఈయన బ్రతికుండగానాల్లో చచ్చిపోయారమ్మా. మా తండ్రి బ్రతికుండగానే బిడ్డలో తట్టుకుంటాడమ్మా? తండ్రి తట్టుకుంటాడా? కుర్చీలో కూలబడిపోగానే మెడడికి చచ్చిపోయాడమ్మా. మెడ విరిగి చనిపోయాడు. ఎంత ప్రేమించాడమ్మా దేవుడు ఆయన్ని. అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయి. ఎంత ప్రేమించాడు. మీరు ఆ 2వ అధ్యాయము 28వ వచనం చదివినప్పుడు ఏమని రాస్తున్నాడు దేవుడు? ఫలానా గోత్రంలో ఉన్నటువంటి మనిషి ఎఫోదు ధరించి నా సన్నిధానంలో పరిచర్య చేయాలంటున్నాడు. దేవుడు ఎంత ప్రేమించాడు. మరి ఈయన ప్రేమించాడు? పిల్లల్ని ప్రేమించాడు. దక్కిందా? పొద్దున్నే 8 గంటలకు ఎప్పుడో ఓటీ చెప్తున్నాను, ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్తున్నాను. చెప్తూ అబ్రహాం గారి గురించి చెప్తూ అక్కడ ఒక మాట రాశారు. వాళ్ళు మెటీరియల్లో రాశారు. శారమ్మ గారు అబ్రహాం గారు కలిసి విశ్వాసం నుండి తప్పిపోయారంట. ఎక్కడ రాశారు తెలుసా మా మాట? ఎప్పుడైతే ఈ హాగర్కి ఇచ్చి పెళ్లి చేసి ఏం తెచ్చుకుందాం అనుకున్నారో? చదవాలా? సంతానం తెచ్చుకుందాం అనుకున్నారు, ఆశీర్వాదం తెచ్చుకుందాం అనుకున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు వేసే స్కెచ్ల మీద ఆధారపడదు, నువ్వు వేసే ప్రణాళికల మీద ఆధారపడదు, నీ యొక్క ఉద్దేశాల మీద ఆధారపడదు. మరి దేని మీద ఆధారపడుతుంది? విశ్వాసం మీద ఆధారపడుతుంది. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. అంటే నేను మాట చెప్తాను, మీరు ఎవ్వరూ మొహం చిన్నపుచ్చుకోకూడదు. ఎలాగ నేను మీకు కనబడలేండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రైట్. అబ్రహాం గారు శారమ్మ గారు ఏమనుకున్నారంటే ఆశీర్వాదమే కదా కావాలి. ఏముంది సారా? నాతో అన్నాడేటి, నువ్వు ఎవరితో చేసుకున్నా నీకేమవుతుంది? ఏమవుతుందమ్మా? ఆశీర్వాదం వస్తుందా? వచ్చిందా? నువ్వు ఉంచుకున్నావా మరి ఆశీర్వాదాన్ని? ఎందుకు తరివేశావు? ఎందుకు నచ్చలేదు? ఏమైంది తల్లి? ఎక్కడ చెడిపోయింది? నువ్వు స్కెచ్ బాగా వేసావు కదా, నీకు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకున్నావు కదా, చక్కగా రాయించుకున్నావు, చక్కగా నచ్చ చెప్పుకున్నావు, చక్కగా పెళ్లి కొప్పించావు, కాపురం చేయించావు, బిడ్డ పుట్టిన తర్వాత తీసుకున్నావు, చేతుల్లోకి ఎత్తుకున్నావు, ముద్దు పెట్టుకున్నావు, అన్నీ చేసావు. కానీ నీకు ఇప్పుడు ఏమవుతుంది? ఆ బిడ్డ నచ్చట్లేదు. బిడ్డ తల్లి అమ్మ, నేను మరలా చెప్తున్నాను, దేవుని సన్నిధానంలో ఉండి వేరే దేన్నైనా ఈరోజు నువ్వు చూస్తూ ప్రేమిస్తూ ప్రభువా అది నాకు కావాలని కనుక అడుగుతున్నట్లయితే ఈ మాటలు నీకోసమేనమ్మా. దేవుని సన్నిధానంలో ఉండి దేవుని వైపు చూడకుండా వేరే దేన్నైనా కావాలనుకుంటే నీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఒకటి ఎఫోదు ధరించినటువంటి ఏలీ, 2 విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాం. ఇద్దరు కోల్పోయారు. ఏమండి, నేను చెప్పిన దాంట్లో దేవుడు ఎక్కడైనా వాస్తవాన్ని దాచాడా? దాయలేదు. ఎందుకు ఈ మాటలు రాయించాడో తెలుసండి? వాళ్ళు గొప్ప విశ్వాసులు కదా, వాళ్ళు అలాంటి తప్పు చేయలేదు, వాళ్ళు మంచి విశ్వాసంలో నడిచారని రాశాడు కదా చాలాసార్లు. మరి అప్పుడు ఈ మాటలు కూడా ఎందుకు రాశాడు తెలుసా? ఆ తప్పులు నువ్వు చేయకుండా ఉంటావని రాశాడమ్మా. ఏ తప్పులు? ఆ తప్పులు ఏంటి? విశ్వాసముతో దేవుని ముందు కనిపెట్టే ఆ స్థితిని కాదని షార్ట్ కట్స్ వెతుక్కోకూడదు. నువ్వు ఏ వెతుక్కోకూడదు? షార్ట్ కట్స్ అంటే ఏంటో తెలుసమ్మా? తెలుగులో చాలా కొంచెం మనం వాడినప్పుడు దొడ్దారు అంటాం కదండి, దొడ్దారు అంటాం. షార్ట్ కట్. మీకు తెలుసండి, ఒకప్పుడు సంవత్సరానికి ఒకటే పంట, ఇప్పుడు 2 పంటలు, రాబోయే కాలంలో 3 పంటలు అంట. ఇవన్నీ ఏంటి? ఒకప్పుడు కాఫీ కావాలంటే ఫిల్టర్ కాఫీ ఒకటే, ఇప్పుడు అలా కాదు, ఇన్స్టెంట్ కాఫీ. అంటే ఇలా చింపి అలా వేస్తే ఇన్స్టెంట్ న్యూడిల్స్. అంటే నువ్వు
పిండి రుబ్బి మొత్తం సాగదీసి వాటిని నూడిల్స్ కింద చేసి ఆరబెట్టి మళ్ళీ ఉడకబెట్టుకుని తినకూడదు. ఆ డబ్బు తెచ్చుకుని ఆ మసాలా పొట్లం దాంట్లో వేసుకుని ఉడుకుడుకుని నీళ్ళు వేసుకుని ఇలా తీసుకుని తినడమే. రైట్? ఇన్స్టెంట్. వి ఆల్ లవ్ ఇన్స్టెంట్. మనకి అలా జరిగిపోవాలా. ఇన్స్టెంట్ అంటే తెలుసు కదండి, అప్పటికప్పుడు అలా జరిగిపోవాలి. దాన్ని ఇన్స్టెంట్ అంటారు. వి ఆల్ ప్రోన్ టు ఇన్స్టెంట్. దేవుని సంఘాల్లో ఇన్స్టెంట్లు ఉండవు. అబ్రహాం గారిని 25 సంవత్సరాలు అయిన తర్వాత కూడా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా ఇంకొద్ది కాలం ఊపుకొట్టు, నువ్వు ఉంటావమ్మా. ఈరోజు ఇంతమంది ఉపాసం ఉన్నారే, ఇంతమంది దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు గొప్ప గొప్ప వాక్యాలు చెప్పారే, ఏమీ లేదు. నేను ఒక మాట అడుగుతాను. నేను ఇంకో మాట కూడా చెప్పాను పొద్దున్న, చాలా జ్ఞాపకం వచ్చి నేను అడిగాను అందరినీ. అందరూ నవ్వారు, మా క్లాస్లో ఉన్న వాళ్ళందరూ నవ్వారు, ఎంప్లాయీస్ వాళ్ళందరూ నవ్వారు. నేను అన్నాను, యాకోబుకి 12 మంది కొడుకులమ్మ. ఎంతమంది? 12 మంది కొడుకులు. అందరిలోకి ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? కరెక్టే, భయపడకండి, నేనేం అన్నా. దేవునికి స్తోత్రం. ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? యోసేపు. ఎందుకో తెలుసా మీకు? డూ యు నో వై? ఎందుకంటే ఆయన ఎవరు కుమారుడు? ప్రేమించినావిడ బిడ్డ. ఇద్దరిని చేసుకున్నాడు ఆయన, కానీ ఎవరంటే ఇష్టం? రాహేలు. హి లవ్ ద మోస్ట్. ఆవిడకు పుట్టక పుట్టిన బిడ్డ ఎవరు? అందుకే ఏం చేసేవాడు యాకోబు? అందరికి మామూలు బట్టలు వేసి మనోడికి రంగురంగులు బట్టలు వేసేవాడు కదా. దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు తెలుసా అండి? యోసేపుని. ఏ వరం ఇచ్చాడు? కలలు, స్వప్నాలు కదా. బాగానుంది, ఎంతవరకు బాగానుంది. కానీ ఆశీర్వాదం ఇచ్చిన ఆయన ఎలా ఆశీర్వదించాడు తెలుసా అండి? ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? తెలుసామా? తల్లి, తండ్రి, అన్నదమ్ములు అందరూ కలిసి ఆయనకి సాష్టాంగ నమస్కారం. ఇది కదా ఇది కదా ఆయనకు వచ్చిన కళ, నెరవేర్పు ఇది కదా. దేవుడిచ్చిన ఆశీర్వాదం, వాగ్దానం ఇది కదా. మరి ఇదంతా జరగాలంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలండి చెప్పాలి. ఆయన వెళ్ళి పొలంలో ఇలా నిలబడితే అందరూ వచ్చి, అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, అన్నయ్యలు అందరూ వచ్చి ఏం పడరా? ఏం చేశారు? నాన్న ఫస్ట్ మెల్లిగా ఇట్టాడు. ఏమని? ఇంకోసారి ఇలాంటి కథల గురించి కానీ ఎవరికైనా చెప్పావు అనుకో అన్నాడు. తర్వాత అన్నయ్యలు ఏం చేశారు? తలాగ్రోపు మొట్టుకేసి, వీడికి పని ఏం లేదురా, నాన్న బాగా పెట్టి పెడుతున్నాడు వీడికి, పైనుంచి కింద నుంచి పడుకుని కలలుగా అంటున్నాడా అన్నారు. అంటం వదిలేరా. వచ్చినప్పుడల్లా 2-3 డైలాగులు వేసేవారు. అక్కడితో పోతే బాగానే ఉన్నావు, పోలేదు. మరి ఏం చేశారు? తీసుకెళ్ళి గోతులో. తర్వాత ఏం చేశారు? అమ్మేశారు. తర్వాత ఏం చేశారు? పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. పోతీఫర్ దగ్గర న్యాయంగా ఉన్నందుకు ఆయన ఏం చేశారు? జైలు వేశారు. అమ్మ ఒక్క మాట చెప్పండి, నువ్వు గారాలుగా ముద్దుల ఒలికేగా పెంచుకున్న పిల్లని జైల్లో వేస్తాను, గోతులో వేస్తాను, చెయ్యిని తప్పుకు దోసుగా చేస్తానంటే వీళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారు? చెప్పాలా? అయ్యో బాబు, నా కొడుకు నిప్పు, నా కూతురు కదా. నీకు అలాగే అనిపిస్తుంది, కానీ దేవుని ప్రణాళిక వేరు. ఆ స్థాయికి అతను వెళ్ళాలంటే ఆ గోతులు అతను పడాలి, ఆ జైల్లో అతను మగ్గాలి, ఆ అన్యాయపు తీర్పు ఆయన పొందుకోవాలి. అప్పుడు ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. అమ్మ ఒక మాట, ఎవరిచ్చారు కళ? యోసేపు అడిగాడా? ప్రభు నన్ను ఆశీర్వదించు, నాకు కళలు చెప్పే వరమి అని ఎవరు అడిగాడమ్మా? పోనీ యాకోబు అడిగాడా? ఎవరిచ్చారు? మరి ఎక్కడ పడేశాడు? కళ ఇచ్చిన తర్వాత గోతులో పడేశాడా? తర్వాత ఇంకేమైంది? జైల్లోకి ఇంకా దారుణం అయిపోయింది. తర్వాత చెప్పాలా? జోసెఫ్ వెంట్ టు పిట్ టు ప్రిజన్ టు ప్యాలెస్. మేము రైమిక్గా చెప్పుకుంటాం ఇంగ్లీష్లో. యోసేపట గోతులోకి వెళ్ళాడట, గోతులోంచి జైల్లోకి వెళ్ళాడట, జైలు నుంచి సింహాసనం మీదకి వెళ్ళాడట. సింహాసనం మీదకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది తెలుసమ్మా? ఆ రోజు రానే వచ్చింది. అన్నదమ్ములందరూ ఆయన ముందు నుంచున్నారు. అయ్యా, మా దేశంలో కరువు వచ్చింది, మా దేశంలో ఏమీ లేదు, మేము పొరుగు దేశం నుండి వస్తున్నాం, మేము యాకోబు సంతానము. అందరూ చెప్తున్నారు మేము యాకోబు బిడ్డలము, మా ఊర్లో మాకు పెద్ద పేరుంది, మా నాన్న చాలా గొప్పడండి. అయితే ఏం చేయమంటావయ్యా?
మాకు ఆహారం దయచేయండి బాబు. అందరూ సాష్టాంగ పడిపోయారు. మీ తల్లిదండ్రులు కూడా తీసుకురండి అన్నాడు. వారు వచ్చారు, వారు సాష్టాంగ పడ్డారు. ఏం చేశాడో తెలుసా యోసేపు? గదిలోకి వెళ్ళి ఏడ్చాడు. ఎలా ఏడ్చాడు తెలుసా? బిగ్గరగా ఏడ్చాడు. ప్రభువా, నేను నమ్మలా. ఎందుకు నమ్మలేదు? ఎందుకంటే కల వచ్చిన తర్వాత యోసేపు గోతులకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే కల వచ్చిన తర్వాత యోసేపు దాన్ని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు, ప్రార్థన చేశాడు. కానీ నమ్మిన తర్వాత, విశ్వాసం ఉంచిన తర్వాత ప్రార్థన చేసే కొలిది అతని జీవితం దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. నమ్మడు, మర్చిపోయాడు. ప్రభువా, నువ్వు ఇస్తే ఇచ్చావు, జరిగితే జరిగింది, లేకపోతే పోయింది, నేను నన్ను పట్టించుకోను, నన్ను నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకో అనుకున్నప్పుడు రాజసింహాసనం మీద ఉన్నాడు. తల్లిదండ్రులందరినీ తీసుకొచ్చాడు దేవుడు. సాష్టాంగ నమస్కారం చేయగానే దేవుడు ఆ రోజు ఇచ్చిన దర్శనాన్ని యోసేపు జ్ఞాపకం చేసుకున్నాడు. లోపలికి వెళ్ళేమన్నాడో తెలుసా? తల్లిదండ్రులకి అక్కర్లేదు నాయన, అన్నదమ్ములకి అక్కర్లేదు ప్రభువా, ఇన్నాళ్ళకి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నువ్వు ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నావు, నీ మాట నిజం నాయన. అయ్యా, ఈరోజు నేను మీ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? సాతానుడు చాలాసార్లు చెప్తాడు. వాక్యం వింటున్న ప్రతి యవనస్తుడికి చివరిలో చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యగా చెప్పలేదు చేయకో, వాక్యం చెప్పలేదు వినకో, వింటే నీకు సంతోషం రాదు, వింటే నువ్వు లోకంలో నడవలేవు, ఉద్యోగం చేయలేవు, జీవితంలో ఆశీర్వాదం పొందలేవు. కాదు, దేవుని మాటకు లోబడిన అబ్రహాము శారాను విడిచిపెట్టగానే దేవుడు మరలా ఆవిని దర్శించాడు. ఏమనుంటుందో తెలుసమ్మా? నేను చాలాసార్లు ఎండాకాలం అది మాట చదవడానికి చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఎండాకాలం మాకు నాగుల చెరువులు చిన్న చర్చ్ ఉంది. అక్కడ ఒకటే ప్యాను, పాస్టర్ గారికి విశ్వాసులకి అందరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇన్ని ప్యాన్లు ఉండవు. ఈ పక్కన రోడ్డు, ఆ పక్కనేమో కాలువ, వీటి దంచేస్తుంది. మధ్యాహ్నం మేము 4, 5, 8, 9 మొత్తం ఉన్న వాళ్ళు అందరం కూడుకుంటాం. అప్పుడు చదువుతాను. ఏం చదువుతాను తెలుసండి? అబ్రహాము ఎండవేళల యందు మమ్రీ దగ్గర ప్రార్థన చేస్తుండగా. ఎండవేళ యందు ఏం చేయాలి? ఈ సినిగారు రెట్టి టీవీ వేసుకుని కరెక్ట్గా ఏసీ వేసుకుని ఊపుకుంటాం కాదు. ఎండవేళ యందు ఏం గుర్తుకు రావాలి నీకు? అబ్రహాము చేస్తాడు. ఎండవేళల యందు మమ్రీ దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా అతనిని దర్శించెను. వాక్యం చదువుతున్నప్పుడు ఎప్పుడైనా చదివావా? నీకు వాట్సాప్లో స్టేటస్లు చూస్తే అబ్బా అనిపిస్తుంది, కానీ వాక్యం చదివినప్పుడు అనిపించదా? ఎప్పుడైనా చదివితే కదా చదవాలి. నువ్వు ఎలా చదవాలో తెలుసా? ప్రభువా, మీకు ఈ రోజుల్లో ఎవరు అలాంటి వాక్యం అంటే అలాంటి ఎగ్జాంపుల్ చెప్పట్లేదు. నెమరు వేయడం అంటారు తెలుసండి? సరే, మన అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. ఏది ఏం చేస్తుందండి? తినేసిన తర్వాత కూర్చుని, మా చర్చ్ ఉంటుందండి, పాత చర్చ్, ఇప్పుడు పెద్ద చర్చిలు అండి. మా ఇంటి పక్కలకు ఇప్పుడు గేదెలు కూడా లేవు, అప్పుడు ఉండేవి. 2 గేదెలు అడిగి మా ఫ్రెండ్ సీనిగాడు ఆ పక్కన ఎప్పుడైనా వాక్యం ఇంట్రెస్టింగ్ లేదంటే ఆ పక్కన చూసాను అనుకోండి, అది అలా కూర్చుని నా ఎంకు చూస్తా అంటది. ఇక్కడి నుంచి తెల్లగా కారుతూ ఉంటుంది. ఏంటిది? తినేసిందాన్ని. అప్పుడు గడ్డ ఉంటుంది దాని దగ్గర, నవ్వుతా ఉంటుంది, ఇలా కాడుతూ ఉంటుంది. ఏంటా అనుకున్నాను. ఒకసారి అయ్యగారు, మా నాన్నగారు, గేదెలు గడ్డి తినేసిన తర్వాత మళ్ళా కడుపులోంచి తీసుకుని ఏం చేస్తాయంట? వాక్యాన్ని అలా నెమరవేయాలంటారు. మనకి ఏ టైంలో నెమరేస్తారు చెప్పండి? మనకు కొంతమంది భక్తులు పరమ భక్తులు ఏమంటారు తెలుసా? అయ్యగారు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు పనిలో ఉన్న గుడి కంటే రానుగానండి. ఆ భక్తి పరుడట గుడికి రాదట, వాక్యం విన్నంట. కానీ పని చేసేటప్పుడు ఏమి నెమరేస్తాడంట? దేవుడు మనసులో నిండా దేవుడే ఉంటాడండి. దేవుడా 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 అంటా చేస్తానండి పని అంటాడు ఆయన. నిజంగా నమ్ముతారమ్మా? మీరు ఎవరైనా నమ్ముతారా? ఏమన్నా యవనస్తులు ఎంతమంది ఉన్నారు మీలో? ఎంతమందికి రోజుకు ఒకసారైనా ఫ్రెండ్స్తో కలిసి వాకింగ్ చదువుకుని ఫ్రెండ్షిప్ చేసి ప్రార్థన చేసి ఫెలోషిప్ ఎంతమందికి ఉండదు నాన్న? ఎనీ ఆఫ్ యూ? కొన్ని ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు రోజుకో వారానికి ఒకసారి కూర్చుని, అయ్యా మనందరూ ఏ బ్రేక్ఫాస్ట్లోనో లేకపోతే ఏ లంచ్లోనో ఏ డిన్నర్లోనో లేకపోతే ఏ రాత్రిపూట సమయంలోనో సంఘం కోసమో కుటుంబాల కోసమో పాస్టర్ గారి కోసం ఎవరో ఒకరి కోసం 1 గంట ప్రార్థన చేద్దామనే ఫెలోషిప్ ఎవరికైనా ఉందండి?
మేము ముగ్గురం కలిసి తెల్లారగట్లో లేకపోతే మధ్యాహ్నం పూట సందాల పూట ఏదో ఒక పూట ఒక గంట అందరి కోసం కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం అనేటువంటి సావాసం ఏమైనా ఉందండి? ఎండ వేళల యందు అబ్రహాము మమ్రే దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఎండాకాలంలో ఆ మాట చదివేటప్పుడు నేను అనుకున్నాను, పోతే పోయింది అదవండి కానీ నాయన ఇవాళ మంచి మాట చదివాను. ఎందుకంటే ఎండ వేళలో అబ్రహాం గారికి ఏం గుర్తొస్తుంది? ప్రార్థన, ప్రార్థన. మనకి ఇంకా ఫ్యాన్లు ఉన్నాయి, చెట్టు కిందకి వెళ్ళిపోతున్నాడు ఆయన. సింధూర వనమందు మమ్రే దగ్గర దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింధూర వనం అంటే తోటది. వెళ్ళిపోయేవాడు మంచి ఎండల్లో, ఎండ వేళలు ఏందని రాయబడింది. ఆ మాట నాకు బాగా గుర్తు, గట్టిగా పట్టుకుంది. ఎందుకంటే ప్రభా ఎండనైనా తడిసిపోతుందైనా, ఉండలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను అన్నా. నేను ఏం చదివిచ్చాడు నా చేత దేవుడు? ఎండ వేళల యందు అబ్రహాము మమ్రే దగ్గర సింధూర వనములో ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా అతనిని వెలిగింది. అమ్మయ్య, ఎండాకాలంలో కూడా మనం ఈ మాటను వాడుకుంటే ఎంతో కొంత ఎవరో ఒకరు బలపడతారేమో. నాకైతే తగిలింది, తగిలినోళ్ళు తగలాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తగులుతుందేమో అని 2 వారాలు ఎండ వేళలు ఎందు అని ప్రసంగం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసమ్మా? దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు లోబడటం స్టార్ట్ చేస్తావు అనుకో, దాని ప్రతిఫలాలు చూస్తావు. నాకు కాదు, నన్ను కాదు అన్నావు అనుకో, నీకు రాదది. నీ జీవితంలో దాన్ని చూడలేవు కదా. నేను మరలా చెప్తున్నానమ్మా, ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎండ వేళల యందు కూడా అబ్రహాంకి ప్రార్థన. పాస్టర్ గారు జనరల్గా మాట చెప్తారు, నన్ను చాలా మంది అన్నారు. ఒక బాబు ఉండేవాడు, అటు పేరు రాజు. ఇప్పుడు కూడా లైన్ అవ్వలేదు మా వాడు, కానీ ఏదో దేవుడు అంటే కొంచెం భయపడతాడు. నాకు భయపడతాడు, దేవుని కూడా కొంచెం లైట్గా భయపడతాడు. బయట ఎలాగున్నా దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అది ఇప్పుడో మాట అంటాడు, నేను ఏం అడిగినా ఒకటే మాట అంటాను. మొన్న పాపం వాడు సర్వీసింగ్ సెంటర్ పెట్టుకుందాం అనుకున్నాడు కుర్రాడు, యవనస్తుడు. పాపం ఎవరు లేరు, తల్లిదండ్రులు ఎవరు లేరు. అన్నీ షేర్ చేసుకుంటాడు నాతో, అన్నీ చెప్తాడు, క్రిస్మస్కి పరిచయం చేస్తాడు, అన్నీ బాగానే ఉంటాయి. అని అప్పు కుదరట్లేదు అని దొరికిన చోట అలా తెచ్చేసాను. నేను ఇంకా నా వల్ల కావట్లేదు. నేను మాట అనబోతున్నాను. బైబిల్ చేతిలో ఉంటుంది. జనరల్గా మన పొజిషన్ ఎలా ఉంటుంది ప్రార్థనకి వెళ్ళినప్పుడు. నాకు అర్థమైంది, ఆడు మావాడు, నాకు అర్థమైంది. ప్రార్థన చేస్తే అవుతుంది అంటావు. నేనేమన్నానంటే, నువ్వు ఎప్పుడో చేయను ఒక పని చేస్తే అయిపోతున్నా అన్నాను. నాకు అర్థమైంది. ఆ మాట అనగానే ఆ మాట నాకు అర్థమైంది. ఏమర్థమైందిరా? ప్రార్థన చేస్తే అయిపోద్ది అంటావు. ఇప్పుడు ఏంటమ్మా? ప్రార్థన చేస్తే కారణం పాస్టర్ గారు ఒకటే మాట చెప్తాడు, నువ్వు బాగలేదా ప్రార్థన చేయి, నీకు మంచి జరగాల ప్రార్థన చేయి, నువ్వు బలపడాలా ప్రార్థన చేయి, నీకు విశ్వాసంలో ఆశీర్వాదాలు కావాలా ప్రార్థన చేయి, బిడ్డలు ఆశీర్వదించబడాలా ప్రార్థన చేయి, నీకు మేలు కలగాల ప్రార్థన చేయి, అప్పులు జరగాల ప్రార్థన చేయి, బలపడాలా ప్రార్థన చేయి, దేవుని స్వరం అలా ప్రార్థన చేయి, దేవుని సంఘాల్లో ఎదగాల ప్రార్థన చేయి. అన్నిటికీ ఒకటే అన్నమాట. అయ్యగారికి ఏటి తెలవదు. అన్నిటికీ ఏం చెప్తాడు? ఒకటే మాట ఏంటి? చెయ్యి. ఒక అత్తగారంట, ఆమె ఇక్కడ అత్తగారు పాలు ఉంటే మీ గురించి కాదమ్మోయ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు నాకు ఏ సంబంధం లేదు, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. రైట్. అత్తగారు అందంట, నువ్వు మారాలి, నువ్వు మారాలి, నువ్వు మారాలి అందంట. ఇంకేం మారాలి అందంట. ఎవరు? ఏమంది? ఇంకేం మారాలి. మనం కూడా అంతే కదా. ఇంకెంతకాలం చేయాలి, ఇంకేం రోజులు చేయాలి, ఇంకెంతసేపు చేయాలి. ఈయన వాళ్ళు కాదు, వదిలే. ఏరే పాటర్ గారి దగ్గరికి వెళ్దాం, ఏరే సంఘాన్ని చూసుకుందాం, ఏరే విశ్వాసం చూసుకుందాం. అక్కడెక్కడో జరుగుతుందంట కదా, ఇక్కడెక్కడో జరుగుతుందంట కదా, ఇక్కడెక్కడో ఏదో జరుగుతుందంట కదా. వినపడుతున్నాయా? వెళ్ళిపోతున్నావా? లాగుతుందా మనసు? లాగుతుందా? 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 విశ్వాసం గుర్తుపెట్టుకో. విశ్వాసం, విశ్వాసం
100 సంవత్సరాలు వచ్చినా అబ్రహాంకి విశ్వాసం పోలా. యాకోబుకి 80 సంవత్సరాలు వచ్చాయి. ఆశీర్వాదం అనే మాట మీద వ్యామోహం పోలా. గట్టిగా చెప్పనా, మోజు పోలేదు. 80 సంవత్సరాలు వచ్చాయి, అన్నీ అయిపోయాయి. ప్రార్థన చేశాడు. యాకోబు ప్రార్థన చేసినప్పుడు కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నాడు మామయ్య ఇంటికి. వెళ్ళిపోతే ఏం చేశాడు తెలుసా? మూడు విషయాలు అడిగాడు. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నేను వెళ్ళిపోతున్నాను, నా దగ్గర ఏమీ లేవు, నేను వెళ్ళే ప్రయాణంలో నువ్వు నాకు తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రం, ఉండడానికి మంచి నివాసం ఇస్తే నువ్వే నా దేవుడివి. మళ్ళీ వచ్చేటప్పటికి నాకు ఏమన్నా ఉంటే దాంట్లో 10వ భాగం నీకు ఇస్తానన్నాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఏమి ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నాయన ఇప్పుడు ఏమున్నాయి తెలుసా ఆయన దగ్గర? 2 భార్యలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, పనివారు ఉన్నారు, ఎడ్డులు, ఒంటెలు, గొర్రెలు, మేకలు అన్నీ ఉన్నాయి. ఏమంటున్నాడు తెలుసా? నా జీవితంలో ఆశీర్వాదం లేదు ప్రభువా, నన్ను ఆశీర్వదించవా. అడగగలవా నువ్వు? అన్నీ ఉంటే ఆశీర్వాదం కోసం చూస్తావా తల్లి నువ్వు? యాకోబు గురించి ఓ మాట హోషియా గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏమన్నా తెలుసమ్మా? మగసిరి గలవాడై దేవునితో. దేవుడు నీ గురించి ఆ మాట రాయగలగాలి, అనుకోగలగాలి. మగసిరి గలవాడంటే తెలుసా అండి? ఈరోజు మాటల్లో ఈ స్లాంగ్లో వాడినా మగాడాడు అనాలి. ఎందుకో తెలుసమ్మా? ఆ మాట అది నేను నిజంగా నమ్మలా. పాస్ గారు అయిన తర్వాత అంత ఎలివేషన్ నేను ఎవరికి చూడాల బైబిల్ గ్రంథంలో. మాట చూసారమ్మా? ఎవరి గురించి అయినా వాడడం చూసారా? పోనా మాట మగసిరి గలవాడే దేవునితో. ప్రార్థన అంటే అది నాన్న, ప్రార్థన అంటే అదమ్మా. తెలుసమ్మా? కొట్టేడు దేవదూత, అరే నీకు ఆశీర్వాదం లేదు, ఏం లేదు, పోరాబాయ్, నేను ఈయన ఆశీర్వదించను, నువ్వు వదిలి వెళ్ళిపోవాలి. నాకు అదంతా అనవసరం, దొరికింది, మళ్ళా నేను వదిలేస్తే నన్ను ఎవడ పట్టించుకోవడం, నువ్వు చంపుతావు, ఏం చేస్తావు, ఇక్కడే చేసేయి. గట్టిగా చూశాడు దేవదూత, ఒక్క కొట్టు కొడితే తొడ బూట్లోంచి వచ్చేసింది. అయినా సరే ఏమన్నాడు తెలుసా? చచ్చిపోతాను కానీ నువ్వు మాత్రం నన్ను ఆశీర్వదించాలి. 80 సంవత్సరాలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ ఏమని అడుగుతున్నాడు తెలుసమ్మా? ఆశీర్వాదం కావాలంటున్నాడు. అమ్మా, నువ్వు జీవితంలో చాలా చూసుంటావు, నువ్వు జీవితంలో చాలా పొందుకుని ఉంటావు, నీకు అన్నీ నచ్చుంటాయి, కోరుకున్నవి కూడా దేవుడు చాలాసార్లు ఇచ్చే ఉంటాడు. ఇంకా నీకు ఆశీర్వాదం మీద యావందో తల్లి? ఆశ ఉందా? దేవుని లేఖనాల్లో నాకు బాగా ఇష్టమైన మాట ఏంటో తెలుసమ్మా? బాగా ఇష్టమైన మాట ఏంటో తెలుసమ్మా? దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నా క్వశ్చన్ ఏంటో తెలుసా? ఇప్పుడు నీ ఆశ దేని మీద ఉంది? నా బాధ అది. అయ్యి బాబా అయ్యగారు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేస్తాడంట. నాకు బోల్డ్ వాటి మీద ఆశ ఉంది, అన్నీ తీర్చేస్తాడనమాట. ఇవ్వ పాసిపోతాల తర్వాత నేను మారిపోతాను అనమాట. అలా కాదు నాన్న, అలా కాదమ్మా. ఆశ అంటే నువ్వు దేని మీద నీ ఆశ దేని మీద పెడుతున్నావు? అందుకే నేను ఎఫోదు వేసుకున్నటువంటి దైవజన్ని చూపించడానికి గల కారణం ఏంటో తెలుసమ్మా? ఆయన దేవుని సందాలు యథార్థంగా నడిచే తల్లి. దేవుని కార్యాలంటే తెలుసు, దేవుని క్రియలంటే తెలుసు, దేవుని పనులంటే తెలుసు, దేవుని కార్యాలు దగ్గరుండి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అంతా చేసిన ఆయనకి ఒక్క చోట తల్లి, ఒకే ఒక్క చోట కుటుంబం మీద ప్రేమ పెరిగింది. ఈ రోజుల్లో చాలా మంది దేవుని సందానికి వచ్చిన వాళ్ళ బిడ్డల్ని పాస్ట్ గారు ఏమన్నా అంటే తట్టుకోలేకపోతున్నారు. నేను అందుకే యోసేపు గురించి ఎందుకు చెప్పాను తెలుసమ్మా? యోసేపు యాకోబు పెంచుకున్న ముద్దు బిడ్డ. నాకు తెలిసి యోసేపు చూసినట్టు మీ కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవ్వరు చూడలేరు. ఐ బెట్ యూ ఆన్ దట్. 12 మంది కొడుకుల్లో ఒక్కడనే పెట్టి చూస్తాడు. పరిస్థితి ఏంటో తెలుసమ్మా? 11 మంది వాడికి యాంటీ అయిపోతారు. దొరికితే కొడదామని చూస్తారు, దొరికితే ఇరికిద్దామని చూస్తారు. ఏమన్నా అన్నదమ్ముల మీద మనం ఇంటి దగ్గర చేసేది అదే కదా. రిమోట్ ఎవడారు కొట్టాడు రా, అక్క, తమ్ముడు, చెల్లి కాదు, అంతేనా? 2 ఉంటే ఇదే బాధ, ఒకరు కాకపోతే ఒకడు. 12 మందిని ఎదుర్కొన్నాడు. ఎవరో? యోసేపు. కారణం ఏంటో తెలుసా? నాన్న పిచ్చి ప్రేమ. నాన్న దగ్గర ఉంటే దేవుడు ఆశీర్వదించాడా మరి యోసేపుని? ఎక్కడికి వెళ్ళాలి? గోతులోకి వెళ్ళాలి, తర్వాత జైల్లోకి వెళ్ళాలి, తర్వాత దానికి టైం పడుతుంది తల్లి. ఆమె అర్థమవుతుందా? 70 సంవత్సరాలు ఉన్నప్పుడు పిలిచాడు అబ్రహాంని. 100 సంవత్సరాలు టైం పట్టిందా? పట్టింది.
ఉండగలవా ఆ విశ్వాసంలో కదలకుండా? మనం ఎప్పుడో ప్రమాణాలు చేసి మర్చిపోయి ఉంటాం. ఆ బాప్తిసానికి ముంచేటప్పుడు భయమో కొంత. చాలా మంది బాప్తిసాలు తీసుకునేటప్పుడు భయపడతారు. నువ్వు ఉండలేవు, అప్పుడే బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నావు? అది నీకు అనవసరమైన మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు కానీ, విశ్వాసులు కానీ, సంఘ పెద్దలు కానీ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. నేను నాకు సంబంధించి ఒక పర్సనల్ మాట చెప్తాను. నాకు సంబంధించి, నా విశ్వాసానికి సంబంధించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మాట, 12వ అధ్యాయంలో అనుకుంటా మాట ఉంటుంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడియు. ఇంగ్లీష్లో అయితే హీస్ ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ ద ఫెయిత్ అని ఉంటుంది. అంటే గట్టిగా చెప్తాను చూడండి, విశ్వాసాన్ని ఇచ్చేది ఆయనే, కొనసాగించేది ఆయనే, ముగించేది ఆయనే. అంతే. నువ్వు ఆపడానికి సరిపో. బై ది వే, నీ విశ్వాసంతో నువ్వు ఎంత దూరం నడిచేద్దావు అనుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించి దేవుణ్ణి అడుగు. ఆయన ఎంత దూరం నడిచేద్దావు అను. అడిగారు ఎప్పుడైనా? నేను అన్నాను దేవుణ్ణి, ప్రభువా నువ్వు నన్ను రక్షిస్తే, నువ్వు నన్ను ప్రేమిస్తే ఆయనతో నేనేమన్నాను తెలుసండి? నాకంటే ఎక్కువగా నిన్నెవరు? అబ్బా, ఏమన్నా వస్తాయా మాటలు మనకి? నాకంటే నిన్ను ఎక్కువగా ఎవరో? అంత ప్రేమ ఎంత ఆయన అన్నాను. వారం తిరగకుండా ప్రార్థన మారిపోయింది. వారం చాలు. దేవునితో కరెక్ట్ రిలేషన్లో ఉన్నావు అనుకో, చూపిస్తాడు నీ పనులేంటి, నీ క్రియలేంటి, నీ హృదయం ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, నీ స్థితి ఏంటి అన్నీ చూపిస్తాడు. ప్రార్థనలో కూకున్నాను, వచ్చేసింది, నేను చేసినవి అన్నీ కనబడిపోతున్నాయి. ప్రభువా నన్ను క్షమించు, నీ చిత్తం అయితే నిన్ను ప్రేమించడం నాకు నేర్పించు. అందులో నేను బలంగా మాట్లాడిన మాట ఏంటో తెలుసండి, సరిగ్గా ప్రేమించడం నాకు నేర్పించు కదా. సరిగ్గా ప్రేమించడమే ప్రేమించడం. ఉత్తిగా ప్రేమించడం కాదు. నటించి ప్రేమించడం కాదు. బాగున్నప్పుడు ప్రేమించి బాగలేనప్పుడు వదిలేయడం కూడా ప్రేమించడం కాదు. సో దేవుని సంఘాల్లో దేవుని ప్రేమ గురించి ఒక మాట చెప్తారు. కొరింథీ రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ప్రేమ మూడే కండిషన్లు. ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ తాడుకొనును, ప్రేమ అన్నిటినీ సహించును, ప్రేమ కడ వరకు